ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఓకే, ఆయన ఎక్కడం అయితే ఖాయమండి. కాకపోతే మెజార్టీ ఎక్కువ రావాలనేసి మేము కొత్తపేట నియోజకవర్గం నుంచి బండారు శ్రీని గారు ద్వారా మేము ఇక్కడికి వచ్చామండి. ఓకే, మీదైతే కొత్తపేట నియోజకవర్గం అండి. అవును సార్. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి మీరు పిఠాపురంలో క్యాంపెయిన్ చేస్తున్నారు. అవును సార్. ఓకే, ఇప్పుడు ఈ క్యాంపెయిన్ చేయడానికి ఆ ఖర్చులన్నీ మీవే పెట్టుకున్నారు, పార్టీ తరఫు నుంచి సొంతంగా మేమే పెట్టుకుని వచ్చామండి. ఓకే, నలుగురు వచ్చామండి లేడీస్, ఒక 10 మంది జెంట్స్ వచ్చారండి. మా ఎంతటి మేమే తీసుకునండి, రూమ్లు గట్రా తీసుకుని ఉండేండి. ఎక్కడ జనసేన మీటింగ్లు జరుగుతుంటే అక్కడ భోజనం చేసండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. గడప గడపకి పవన్ కళ్యాణ్ గారు పంపించారు, మా ఆడపడుచులకి గడప గడపకి బొట్టు పెట్టి మరీ చెప్పమన్నారని చెప్పి వస్తున్నామండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు మీరు ఇలా పిఠాపురంలో క్యాంపెయిన్ చేస్తున్నారు కదండి, అసలు పిఠాపురం ప్రజలు ఏమనుకుంటున్నారండి? మీరు అబ్జర్వ్ చేసింది ఏంటండి? నేను అబ్జర్వ్ చేసిన కాడండి చాలా బాగుందండి. ఎక్కడో 100కి 1 మైనస్గా. ఎందుకంటే మాకు ముందు వచ్చిన వాళ్ళు ఏం చేయలేదు, మాకు ఏమైనా చేస్తే మేము ఓటేస్తామని మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. కాదు, ఈసారి అవకాశం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు. మినిస్టర్ హోదా నుంచి ఆయన వచ్చి మీ ఊర్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే మీరు ఎంతో అదృష్టవంతులు. మేమే పొరుగురు నుంచి వచ్చి ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నామంటే మీరు అర్థం చేసుకోండి. ఆయనకంటూ ఒక అవకాశం ఇవ్వండి. ఈసారి గెలుపు మీదే. పిఠాపురానికి ఇంద్రభవనం చేసేస్తారు మీ ఊరు కోసం చెప్పుకోవడానికి ప్రజలందరూ చాలా ఆందోళన పడుతున్నారు. ఈసారి అయితే మాత్రం పిఠాపురం అంటే ఇదా అని చెప్పుకుంటారండి. మాకు అవకాశం కావాలని మేము చూస్తున్నాము. మా కొత్తపేట నియోజకవర్గానికి జనసేన ఇవ్వలేదండి, బండారు సత్యానందం గారికి ఇచ్చారు. ఆయనకంటూ మేము కూడా తిరిగామండి, అక్కడ కూడా చేసామండి. ఇక్కడ మా అన్నగారికి కూడా 2 రోజులు చెయ్యాలి అన్నట్టుగా వచ్చాము. మేము 5 రోజులు అయ్యిందని చేసి. ఓకే, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, చాలామంది ఏం చెప్తున్నారు అంటే ఆయన పోటీ చేస్తున్నారనే వార్త చెప్పగానే గెలిచేశారు, మెజారిటీ ఎంత అనేది క్లారిటీ తెచ్చుకోవాలి అనేటట్టు ప్రజలు చెప్తున్నారండి. మీ ఒపీనియన్ ఏంటండి దాని మీద? నిజమేండి, అందరూ అనేది అదే అండి. మెజార్టీ గెలవడం ఖాయమండి. మెజార్టీ ఇవ్వాలని మన పవన్ కళ్యాణ్ గారికి ముందుగానే 1,00,000 ఓటు వచ్చేస్తుంది అని మెజార్టీ ఇచ్చేసారండి. అవతలకి అవకాశం అండి అది. అందుకని అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని మేము గడప గడపకి తిరిగండి. ఆయనకంటూ ఇంత ముందు 2 చోట్ల నిలబడ్డారు, నెగ్గుతారు ఖాయం అని చెప్పారండి, నెగ్గలేదు, నెగ్గించుకోలేకపోయాం మనమండి. ఈసారి అలా ఉండకూడదు, 1,00,000 ఓటు మెజార్టీ రావాలి సార్కే అన్నయ్య గారికి అనేసి మేము వచ్చి గడప గడపకి బొట్టు పెట్టి మరీ చెప్తున్నామండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది మేము తెలుసుకుంటున్నామండి. కొన్ని వీడియోలు చేసామండి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి పెడదాం అనుకుంటున్నాము. చేరాలండి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ మీరు చూపిద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడానికి వంగ గీత గారే కానీ, లేకపోతే మిథున్ రెడ్డి గారే కానీ, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు, ఇలా ఇంకా చాలామంది వైసీపీ పెద్దలందరూ ఇక్కడ పిఠాపురం చుట్టూ చేరి ఆయన ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ, వంగ గీత కానివ్వండి, ఇంకెవరు పేర్లు కూడా చెప్పకూడదండి, ఎవరు వచ్చినా సరే అండి ఆయనకి ముందు ఎందుకు పంచారండి ఓటు. గడప గడపకి మేము అడిగాం కొనుక్కుని మాకు తెలుసండి, చూసాం కొనుక్కున్నా. మనమంటూ వెళ్ళకపోతే కనుక మనకే తెలియదండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అన్నది మాత్రం చెప్తున్నారు, కరెక్టే అండి. కానీ కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి కదమ్మా అంటున్నారు. ఆయనది మినిస్ట్రీ హోదా, రావాలి అంటే గడప గడపకి వస్తే అడగడానికి కూడా అవకాశం ఉండదండి. అందుకే ఆయన మమ్మల్ని పంపించారు, బొట్టు పెట్టి మరి ఆడపడుచులు చెప్పమన్నారు. అందుకే మేము వచ్చామండి అని చెప్తున్నాం. సీఎం స్థాయి వ్యక్తి పిఠాపురంలో పోటీ చేయడం వల్ల పిఠాపురం ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? మీకు ఎవరైనా ఆయన సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నించేటట్టు మీకు ఏమైనా చెప్పారా? ఎవరైనా చెప్పారండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతున్నారండి. ఆయన నిలబడడం మాకు సంతోషంగానే ఉంది. ఏదైనా చెయ్యాలి ఆయన అంటున్నారండి, ఆయన చేసి చూపిస్తారని మేము కూడా చెప్తున్నామండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న లేబర్ అలాంటి వాళ్ళకి తెలియదండి, కొంతమందికి అలాంటి వాళ్ళకి మేము వివరించాలనండి. ప్రత్యేకంగా మేము 4-5 వెళ్ళే చెప్తున్నామండి. అంతేగాని మందలో వెళ్ళిపోతే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే అవతలకి ముసలికి తెలియదండి. ఓటు ఏంటి, సింబల్ ఏంటి చెప్తే మనకి ఏ సింబల్కి వేయమనాలి అని చెప్పడం కోసం మేము వెనకాల ఉండండి. 4 వెళ్ళి చెప్పి గ్లాస్ చూపించి ఈ సింబల్కి వేయండి అమ్మ, పవన్ కళ్యాణ్ గారు వస్తే మీ ఇంటి కొడుకు, మీకు ఏమి లేవన్నది అన్నీ జరుగుతాయండి పనులన్నీ అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరైతే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి పిఠాపురం నియోజకవర్గం నుంచి పంపిస్తారా? 100% అండి. అది మీరు ఆ క్వశ్చన్ వేయకూడదు, మేము చెప్పకూడదండి. ఓకే, వెళ్ళడం ఖాయమండి. వైసీపీ వాళ్ళని తొరుము కొట్టడానికి ఖాయమండి. ఆయనకి సరైన మొగుడు మా పవన్ అన్నయ్య. ఓకే, ఆయనకైతే ఖచ్చితంగా వైసీపీకి
సమాధానం చెప్పి తీరుతారంట. 3 పెళ్ళిళ్ళు అన్నారండి. 4వ మూడు జనసేన తరపు నుంచి మా పవన్ అన్న వెళ్తున్నాడు జగన్ గారికి. తర్వాత పవన్ కళ్యాణ్ తరపున అత్తోరి తరపున మేము వెళ్తున్నామండి సపోర్ట్ గాని. ఆయన సరైన గుణపాఠం చెప్తాం. ఆడపడుచుల కింద మీరు ఆడపడుచుల కింద మేము వెళ్తున్నాం. జగన్ గారికి మీరు సమాధానం చెప్తానంటారు. ఇప్పుడండి మేము ఏదో మంచి స్థాయిలోంచి ఏమి వచ్చేలేదు. మేము కష్టజీవులమేండి. రోజు కష్టపడితేనే కానీ మాకు పొట్ట గడవదండి. మా పిల్లల్ని గట్రా అందరినీ వదిలి వచ్చాము. ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి, గెలవాలి, గెలిపించుకోవాలి, మెజార్టీతో గెలవాలి. మెయిన్ కష్టం మాకు అదేండి. ఆయనకంటూ నెగ్గేస్తారు. ఇక్కడ నిలబడితే నెగ్గుదురు కాదు, ఇక్కడ నిలబడలేదు, ఇక్కడ సీట్ ఇవ్వలేదు అంటున్నారండి. ఆయన వ్యూహం సృష్టిస్తాడండి. ఇచ్చిన 21 సీట్ అయినా సరే ఆయనకి వ్యూహం సృష్టిస్తారు. అది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదండి. ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదనండి. చాలా మంది వైసీపీలోకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన వాళ్ళని ఒకవేళ మళ్ళీ జనసేనలోకి వస్తే అండి వాళ్ళ స్థానం ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలండి పవన్ కళ్యాణ్ గారు. మేము పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చి ఎదర ప్లేస్లో ఇచ్చి హేరమైలు మేము కష్టపడిన వాళ్ళు ఎప్పుడు వెనకే అయిపోతున్నాం. ఆయన వెనకాలే ఉంటాం మేము ఎప్పుడు. కానీ వీళ్ళు ముందు వచ్చి వెనకొచ్చి ఇలా అడవడి చేసి వచ్చేసి ఇప్పుడు పదవులు ఇవ్వలేదని వెళ్ళిపోయారు. చూడండి, 4 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. ఇప్పుడు పోతన మహేష్ గారు మొన్నటి వరకు జనసేనలో ఉన్నారండి. జనసేనలో ఉన్న పెద్ద వ్యక్తులు లేకపోతే మంచి నాయకులు అని చెప్పుకొని కొంచెం మాట తీరు పరంగా మంచి నాయకుడు అని చెప్పుకోవడానికి పోతన మహేష్ కూడా ఒకప్పుడు జనసేనలో అర్హతమైన స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన జనసేన నుండి టికెట్ ఇవ్వలేదని బయటికి వెళ్ళిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అలాంటి కేటుగాలు బోళ్ళు మంది ఉంటారు. అందితే జిట్టు లేకపోతే కాళ్ళు ఎత్తుకునే రకంగా పదవి కోసం వచ్చి ఆశించి వచ్చిన మాలని వాళ్ళు అలా మాట్లాడుతున్నారండి. ఏ పదవి ఆశించలేదు అనుకోండి, సీట్ ఇవ్వకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని వెనకుందరండి. ఈ రోజు వెళ్ళిపోయారంటే వాళ్ళ స్థానం ఏంటో అర్థం చేసుకోండి. జనసైనికులు అక్కడ ఉన్న ఏఆర్ మహిళలు అందరూ అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ చేయమన్నారో వాళ్ళకి చేయండి. మన అన్నగారిని నెగ్గించుకోవాలి. వాళ్ళ పదవుల కోసం ఆశించారు కనుక వాళ్ళ స్థానం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి.